హలో అండి, అందరికీ నమస్కారము. హోమ్ మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్తాను. అండ్ నవ్వే బిజీ డేస్లో మనం ఏ షాంపూలు పడితే ఆ షాంపూలు యూజ్ చేసి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం కదా. సో అలా కాకుండా మనము వీక్లీ 3 times అయినా సరే ఈ షాంపూని యూజ్ చేశారనుకోండి, మీ హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి, పొడుగు జుట్టు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా ఈ రోజుల్లో. సో మనము ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా అనుకుంటున్నారేమో, మీరు కూడా ఒక వీక్లీ వన్స్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, వీక్ ఆఫ్ ఉన్న రోజు, సో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకున్నారనుకోండి 1 week వరకు ఏం పాడవ్వదు. జస్ట్ అది స్టోర్ చేసినప్పుడు దానికి వాటర్ తగలనివ్వకుండా ఒక స్పూన్ తోటి తీసుకొని యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఏం లేదండి, ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్: ఫ్లెక్స్ సీడ్స్, కలోజీ సీడ్స్, వామాకు, లవంగాలు, మిరియాలు, శంఖం పువ్వులు, రైస్, ఎల్లిగడ్డ అండ్ ఉల్లిపాయలు, ఎర్రుల్లిపాయలు, రోజ్మెరీ లీవ్స్, పుదీనా, కుంకుడుకాయ, బ్రింగ్రాజా డ్రైది ఆన్లైన్లో దొరుకుద్ది, ఇంటి దగ్గర ఉండే వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. తమలపాకు, అలోవెరా ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకోండి, మందారం పువ్వులు, కరివేపాకు అండ్ షికాయ, మందారమాకు. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం బాగా వేడవ్వనివ్వండి. ఇలా వాటర్ అయినప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు నేను చూపించినవి ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 10 minutes వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్డ్ అవ్వనివ్వాలి. మనకు వేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇంగ్రీడియంట్స్, అవన్నీ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అప్పుడు ఇదన్నది ఇట్లా బాగా సోక్ అవుతుంది అనమాట. మొత్తం ఇది ఇట్లా అయినాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక స్టెయినర్ హెల్ప్ తోటి మొత్తము సపరేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో కొంచెము అరేట్ అది అవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల హెయిర్ పట్టేసి మనకు దువ్వుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇలా స్టెయినర్ తోటి అంత సపరేట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకు మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ లైక్ షాంపూ లాగా వచ్చేస్తుంది. ఈజీ ప్రాసెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు, రెడీ టు యూజ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక గాజు దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 week వరకు ఏం పాడవ్వకుండా ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకొని ఒక గాజు దాంట్లో పెట్టేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.